హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుముల అన్నపూర్ణ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. పౌష్టికమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండి చక్కగా చదువుకోవాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్గా మరియు గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, మరియు అదేవిధంగా ఆర్డీఓ గారికి, మరియు అదేవిధంగా వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అధికారి, మరియు అదేవిధంగా జిల్లా అధికారులు అధికారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ యాకయ్య గారికి, మరియు అదేవిధంగా అందరికీ కూడా పిల్లలందరికీ పిల్లల్ని ప్రయోజకులను చేయాలి ఎన్నో కలలు అంటూ వారి మీదే ఆశలు పెట్టుకుంటూ మరియు పిల్లల్ని మంచిగా చదివించాలని గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేయించి మరి వాళ్ళ అభివృద్ధికి పునాదులు వేస్తున్న తల్లిదండ్రులందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా చదువే మనిషికి వెలుగునిస్తుంది అని నమ్మిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా మంచి హాస్టల్ని ఏర్పాటు చేసి గురుకులాలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేసి ఈరోజు ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. అదేవిధంగా కూడా ఒక ఏడాది నుంచి కూడా కొద్దిగా స్కూళ్ళలో ఇబ్బంది రకమైన కార్యక్రమాలు ఉండే వాటిని కూడా గుర్తించి, మరియు ఫుడ్ విషయంలో కూడా కొన్ని పిల్లలు ఇబ్బంది పడ్డారు, వాటిని కూడా గుర్తించి మళ్ళీ ప్రభుత్వం కొత్తగా ఆహారంగా ఇవన్నీ కూడా సమకూర్చడం, 7 రకాల ఆహార అనే కూడా సమకూర్చడం, మరియు అదేవిధంగా పిల్లల కూడా రక్షించుకునే అనే ఒక భాగంలో కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నా. కాబట్టి ఎందుకంటే పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సూపర్ చిన్నారులు, అభినందనలు, మంచిగా డ్యాన్స్ చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మంచిగా చదువుకోవాలరా నాయన, మంచిగా చదువుకోవాలి మంచిగా. ఓకే రైట్. ఓకే, గ్రూప్ ఫోటో దిగారు కదా, ఇక వెళ్ళి మంచిగా చదువుకోండి. ఓకే రైట్. ఈ చిన్నారులు మొక్కని నాటాలి, చెట్లను నరికివేయొద్దని చిన్న సందేశం ఇచ్చారు. మంచి మూగ సైకిల్తోనే చెట్లను పెంచాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సందేశం ఇచ్చారు. మాటలు లేవు, ఓన్లీ మూగ సైకిల్తోనే చెట్లను పెంచాలి, మొక్కలు నాటి చెట్లను పెంచాలి, వాతావరణ కాలుష్యం నివారించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు కూడా గ్రూప్ ఫోటో దిగంటారు ఆయన. ఓకే రైట్, గ్రూప్ ఫోటో దిగారు. ఓకే వెళ్ళండి రైట్. బడిలో ఫిజిక్స్ సార్ అంట ఒక మంచి పాట పాడతాన్ని ఉర్రూతలుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ సార్ చెప్తున్నాడు. ఆయన పాట ఏ విధంగా ఉందో ఒకసారి విందాం. జనం మనమంతా మానవులం, మనం కలిసి జనం
మనమంతా మానవులం, సత్యం శివం సుందరం, ఒకటే మనమందరం, ఒకటే మనమందరం, కలిసి జనం మనమందరం. ఆవిష్కరణ చేపట్టారు. మంచి పుస్తకావిష్కరణ, తల ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకంలో ఉన్న వాటిని చదువుకొని మంచిగా ఆచరించారు. అధికారులకు పేరెంట్స్ కాబట్టి నేను షార్ట్గానే బ్రీఫ్గా చెప్తాను. గవర్నమెంట్ పాలసీ ఇప్పుడు వెల్ఫేర్ కాకుండా క్వాలిటేటివ్ వెల్ఫేర్ మెషర్స్లో పోతుంది. దాంట్లో ఇప్పుడు చూడాలి అంటే హెల్తీ బాడీ ఓన్లీ క్యాన్ హ్యావ్ హెల్తీ మైండ్. అది బేస్ చేసి హెల్తీ మైండ్కి ఏమేమి కావాలి కాకుండా మనం హెల్తీ బాడీ ఫస్ట్ మన బేస్మెంట్ ప్రాపర్గా ఉండాలి కోసం ఈ ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా కాదు, అది క్వాలిటీ భోజనంగా ఉండాలి. ఈ రోజుకు ఈ కాలము ఈ టైంలో పిల్లలకి ఏమి హెల్తీ అండ్ హైజీనిక్గా ఉండాలి. ఫీల్డ్ అంటే భూమి నుంచి వచ్చిన రైస్ కానీ వీట్ కానీ అది అక్కడి నుంచి మన ప్లేట్కి రావడానికి వరకు ఉన్న ప్రాసెస్ హెల్తీగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. ఫినాన్సెస్ బ్యాకప్లో అన్నీ ఉంది. కానీ పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్, స్టూడెంట్స్ అసోసియేషన్ వీళ్ళందరూ డైలీ మానిటరింగ్ చేసుకోవాలి. ముందుకు తీసుకెళ్తే రామ్మూర్తి గారికి, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, వాళ్ళందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం, ముఖ్యంగా పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని, దానికన్నా ముందు ఒక మంచి క్వాలిటీగా ఫుడ్ అందించాలని చెప్పి ఒక సంకల్పంతో మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ కూడా పిల్లల డైట్ ఛార్జీలని అనూహ్యంగా 40%కు పైగా పెంచి ఈరోజు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిండ్రు. ఒక ఆరోగ్యవంతమైన మనిషి చదవడం కానీ, పని చేయటం కానీ, ఉద్యోగం చేయటం కానీ చేయగలుగుతాడు. ఈరోజు మనం చూసినట్టయితే కోటీశ్వర్లకు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం ఈ రోజులలో తిండి తినే పరిస్థితి లేదు. ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూసినట్టయితే ఒక 30 నుంచి 40% మంది పిల్లలకు పౌష్టిక ఆహారం లోపం ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్ట్లో చెప్పడం జరిగింది. చాలామంది పేదలకు ఒక చిన్న అన్నం పెట్టి దాంట్లో ఏదో పచ్చడి ఏదో వేసి పౌష్టికంగా లేని ఆహారాన్ని పెట్టి ఆ పిల్లల ఎదుగుదలను ఈరోజు మరి తగ్గించే ప్రయత్నం పేదరికంతో వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ఇబ్బందులలో ఉన్నా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలు చదువుకోవాలి, ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఒక పౌష్టిక ఆహారం అందించాలని చెప్పి అటు డైట్ ఛార్జెస్ 40%, కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 218%. అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. చప్పట్లతోటి హర్షం వ్యక్తం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని రకాల వసతులతో తోటి పెట్టించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు ఈరోజు గతంలో ఏర్పాటు చేసిన గురుకులాలు కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్లో కూడా క్వాలిటీ ఫుడ్ కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడమే కాకుండా ఈరోజు అన్న రేవంత్ అన్న కూడా ఈ రోజు ఒక హాస్టల్కి వెళ్ళి దాన్ని ప్రారంభించి వాళ్ళతోటే భోజనం చేసే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం మాలాంటి కార్పొరేషన్ చైర్మన్లను, ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి అక్కడ జరిగే పరిస్థితుల్ని చూసి ఇంకా కూడా క్వాలిటీ పెంచాలని చెప్పి ఈరోజు ఆదేశించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపడం జరిగింది. మెనూను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల అన్నపూర్ణ శ్రీనివాస్, కౌన్సిలర్ గంగా భవాని, డాక్టర్ రామ్మూర్తి తదితర నాయకులు, ప్రిన్సిపాల్, ఏఎస్డబ్ల్యూ లతా మేడం తదితరులు ఉన్నారు. భోజనం చేసిన అనంతరం బయటకు అభిమానులతో ఫోటో దిగారు. అనంతరం స్కూలు స్టాఫ్తో కూడా ఒక ఫోటో దిగాలని వాళ్ళు కోరడంతో వారితో కూడా ఒక ఫోటో దిగారు. అనంతరం అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా ఫోటో దిగారు. అనంతరం కస్తూరిబా పాఠశాల, ఇమాంపేట కస్తూరిబా పాఠశాలలో ప్రారిగోడ 7 లక్షల వ్యయంతో చేపట్టే కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. స్ప్రెడ్ ఇండియా సివెన్ కంపెనీ ఆధ్వర్యంలో ఆ గోడను నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా కొన్ని సమస్యల్లో భాగంగా ఈ ప్రహరీ గోడ కూడా నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో పరుపులు, పుస్తకాలు అన్నీ కూడా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో ఉన్న కేజీబీవి స్కూల్లో 7 లక్షల రూపాయలతోటి కాంపౌండ్ వాల్ నిర్మాణం, గ్రౌండ్ నిర్మాణం, స్పోర్ట్స్ ఎక్విప్మెంటు ఇవన్నిటిని కూడా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అధికారులు కానీ నాతో పాటు ఇక్కడికి నాయకులు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇది దాతల సహకారంతో స్ప్రెడ్ ఇండియా కానివ్వండి, సువేన్ ఫార్మా నుంచి కానివ్వండి, తర్వాత యువాన్ అన్స్టాపబుల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ 7 లక్షల రూపాయలు కూడా ముఖ్యంగా ఈ కేజీబీవి మైనార్టీకి సంబంధించిన స్కూల్. ఇందులో గతంలో 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ వసతుల లేమి బాగా కనపడటం, దాని తర్వాత నేను మాకున్న ముఖ్య నాయకులు అందరం కూడా దీన్ని దత్తత తీసుకొని అంచెలంచెలుగా ఇక్కడికి కావాల్సిన ముఖ్యంగా బెడ్స్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, లైట్స్, ఫ్యాన్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత దీనికి ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేక ప్లే గ్రౌండ్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మరి మేము మా సొంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ముఖ్యంగా సువేన్ ఫార్మాకు సంబంధించిన అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఒక బిల్డింగ్, ఒక 8 రూమ్ల షార్టేజ్ కూడా, బిల్డింగ్ షార్టేజ్ ఉంది, సరిపోవట్లేదు. మరి దానికి ఒక ఎస్టిమేట్ కూడా చేయించినాం. అటు దాతల సహకారం కానీ లేదంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా శాంక్షన్ చేయించి ఈ మైనార్టీకి సంబంధించిన కేజీబీవీలో పూర్తి స్థాయి సౌకర్యాలను ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తుంది. మరి దీనిని తొందరలోనే కట్టి అందరూ కూడా మరి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటూ మరి సహకరించిన మా మేడం పూలం గారికి కానివ్వండి, ప్రిన్సిపాల్ గారికి కానివ్వండి, నాతో పాటు వచ్చిన డాక్టర్ రామ్మూర్తి గారికి, శెట్టి గారికి, అందరి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.